ఇంకా ఇంకేముంది చెప్పాలి, నువ్వే చెప్పాలి నువ్వే చెప్పాలి. ఎవని నాకు మాత్రం పులిగోర కలపడం వస్తాయి. ఇప్పటివరకు నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది, తనతోటే ఆడుకునేది తెలుసా, ఇంకెవరితో ఆడుకునేది కాదు. నువ్వు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఒకరితోనే కలపాలని నీకు గర్ల్ ఫ్రెండ్ లేదు. అంటే అందరితో మాట్లాడదామని వచ్చిన నువ్వు వాళ్ళకి గర్ల్ గర్ల్ ఫ్రెండ్ ఫ్రెండ్ లేదు ఉండదు. అంతే. ఆహా అందరితో మాట్లాడాలి కదా. కలపడం వచ్చే వాళ్ళకి ఉండదు గర్ల్ ఫ్రెండ్. అయ్యి బాబు, ఎందుకంటే ఒక్కరితో అంటే మీరు అడ్జస్ట్ అవ్వలేరు కదా. అంత సీన్ లేదు. నేను ఒక్కరితో అడ్జస్ట్మెంట్ అవుతా, కానీ ఆ ఒక్కరు ఉంటే చాలు. అయితే అందరిని రిమూవ్ చేసే సాత్విక ఫ్రెండ్స్ అందరూ ఎవరు అందరు ఫ్రెండ్సే. సాత్విక అయితే ఫ్రెండే తెలుసా. ఓ ఈయన ఫ్రెండ్ పోయినా. కానీ అభికి సాత్విక గర్ల్ ఫ్రెండ్. ఏమంటున్నా ఏ ఫీల్ అవుతాడు తన గర్ల్ ఫ్రెండ్. లేదు నాకైతే అస్సలు గర్ల్ ఫ్రెండ్ కాదు. నువ్వు నేను బయట గర్ల్ ఫ్రెండ్ నాకు కాదు. బానే మరి ఇద్దరికి మార్నింగ్ 4 దాకా ఎవరైనా ఉంటారా అసలు? ఎర్లీ మార్నింగ్ 4 ఇంట్రెస్ట్ ఉంటేనే అంత నీడే ఉంది. ఏదైనా ఉంటేనే కదా. అది ఆమె నేను వర్క్ చేసుకుంటూ అక్కడ ఉంటా, లాబీలా ఛార్జింగ్ పెట్టుకుంటూ ఎడిటింగ్ చేసుకుంటా, ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్. ఓకే, సో మరి ఎడిటింగ్ చేసుకుంటే మ్యూజిక్ కూడా పెట్టుకోవచ్చు, మాట్లాడాలనే లేదు. అంటే బోర్ కొట్టింది. ఆహా, అంటే తను నీకు మ్యూజిక్, ఓ సంగీతం. అది ఇప్పుడు చెప్పు ఎవరు గర్ల్ ఫ్రెండ్ ఏంటనేది. గర్ల్ ఫ్రెండ్ కాదు కదా నాకు, జస్ట్ యాక్చువల్ గా నువ్వు నేను వైటీకి సాత్విక అంటే ఇష్టం, సాత్వికకి అభి అంటే ఇష్టం. సాత్విక అంటే ఫ్రెండ్ అంతే, ఫ్రెండ్ కంటే ఎనిమి ఫ్రెండ్ అంతే, బెస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ ఎనిమీస్ అంతే, ఇంకేం లేదు అక్కడ తెలుసా. ఓకే రాని తను కూడా వస్తాడు. రా బ్రో మరి. రా నువ్వు కూడా. వెహికల్ సార్ అందరం ఒక దగ్గర ఉందాం, ఇక్కడ ఏముంటది ఏముండదు. అది కాదు, అక్కడ మంచి లూట్ దొరుకుతది, వేసుకొని వద్దాం. కలిసి ఉందాం. కలిసి ఉంటే కలుసుకోమా. నైస్ రా. చచ్చిపోయినా ఒకరికొకరు రివైవ్ చేసుకోవడానికి ఉంటారు కదా. సరే నీ ఇష్టం. అడ్జస్ట్ అవ్వకలే, రిమూవ్ చేసామమ్మని, పర్వాలేదు. రిమూవ్ చేసే నాకు రిమూవ్ అనే మాటనే ఉండదు తెలుసా నా లైఫ్ లో. ఎవరిని రిమూవ్ చేయలేదు. చేసావుగా నన్ను చేసావు. అవి ఉన్నాయి. ఎవడు ఏదో చేస్తున్నాడు. ఈ బండి ఆపంగానే ఎటో పోతుంది, ఎందుకు అర్థమవుతుంది నాకు. కొత్త అప్డేట్ కదా. ఇదిగోని ఈవెంట్ ఇక్కడ ఉన్నారు. ఈ ఈవెంట్ వేస్ట్, జనాలు ఉన్నారు ఇక్కడ. ఈవెంట్ వేస్ట్ అమ్మా, ఉండని. వెళ్తే ఆ ఈవెంట్ కి వెళ్ళిపోదాం. రైట్, ఫ్రీ రీకాల్ అని వస్తుంది కదా, అందరం కలిసి వెళ్దాం. మీరు బ్రేక్ఫాస్ట్ చేసారా ఇద్దరు? లేదు, ఇన్సేపే లేచిన అని చెప్పిన కదా. నైస్. రిసర్వ్ పెడితే వస్తూనే లేవు. ఎందుకంటే వాళ్ళు నలుగురు ఉంటారు, వదిలేసి వచ్చేస్తే మళ్ళీ ఫీల్ అవుతారు. నలుగురు కాదు, ముగ్గురు ఉంటారు. నువ్వు పోతే నలుగురు అవుతారు. అది చెప్పు. అదేలే, ముగ్గురు ఉంటారు, నేను వెళ్తే నలుగురు. మరి వైటీకి సాత్విక అన్న చాలా మంది అన్న ఇష్టం ఉన్నారు. వైటీకి చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒక్క పేరు అని చెప్పలేం వైటీకి. నాకు ఎవ్వరు వద్దు, ఏం చేస్తావు? అందరు స్నేహితులే. ఏం చేస్తావు? అందరు ఫ్రెండ్స్. ఏం చేస్తావు? అంత లేదు. అవుతే సరదాగా మాట్లాడతా అంతే గానీ. స్నేహితులతో మాట్లాడుతూ ఉంటారు, గేమ్ ఆడతారంటే ఓకే, అంతవరకు మాట్లాడుకొని ఉంటారు. నీకు అర్థం కాదు, మేము ఫ్రెండ్స్ లో ఎత్తోడు ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. మాకు అర్థమవుతుంది, చూస్తున్న మాకు చాలా బాగా అర్థమవుతుంది. నేను చచ్చిపోతాం బ్రో. మీకోసం కిల్లు పట్టట్లేదు. ఎక్కడ ఇచ్చావు? నాకు ఇచ్చావు. ఆ అమ్మాయికైతే ఇస్తారు అందరూ. వాయిస్ అమ్మాయికి వాయిస్ చేంజ్ చేసుకున్నాను. ఇద్దరు కొట్టచ్చు, రాలేదు నన్ను పంపించదు. నాకైనా ఇలా చూసుకోలేదు బ్రో. నా దగ్గర గన్ లేదు బ్రో. డాన్స్ చేతుడు కొట్టొచ్చు. యాక్చువల్గా నేను కొడదాం అది కాదు బ్రో, మీకోసము కిల్ చేద్దామని వచ్చిన, లేకపోతే నేను కత్తితోటి కొట్టొచ్చు తెలుసా. నా ఇజ్జత్ మొత్తం పోయింది. కొట్టాల్సిందిగా మరి. మీకోసం చచ్చిపోవడం ఏదో కారణాలు చెప్పడం. కిల్ ఇద్దామని వచ్చా. ఏం తీసుకున్నాడు? మాల చేస్తున్నావా? మాల్ చేయడం బాగా అలవాటే. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కేసులు ఉన్నట్టు మా టీమ్మేట్స్ నుంచి చాలా కేసులు ఉన్నాయి నా మీద. ఏమున్నాయంటే ఇలా మోలీలు నీడ్స్ వేస్తున్నా అని చెప్పి. నేను యూట్యూబ్ లో కంప్లైంట్ ఇస్తా. ఇచ్చుకో. మీ ఇంటికి వచ్చి మరి ఇది మీ గేమ్ డిలీట్ చేసేస్తారు. ఎక్కడ సతీష్ మీది? నాకు హైదరాబాద్ సికింద్రాబాద్. బతికిపోయావు. అదే వైజాగ్ అయి ఉంటే నీకు ఉండదు. వైజాగ్ వస్తా, ఒక పెళ్ళి ఉంది అప్పుడు వస్తా. ఇప్పుడంటే 2 years అవుతాను. అభి ఎప్పుడు వస్తాడు వైజాగ్? అభి సాత్విక కలిసి వస్తారా? వాళ్ళిద్దరు పెళ్లి. నేను ఎప్పుడు వైజాగ్ లో ఉంటా. ఆగి బ్రో, ఆ అమ్మాయి ఆల్రెడీ మ్యారీడ్ కదా. ఎవరు చెప్పారు బ్రో మ్యారీడ్ అని? నువ్వే కదా బ్రో. ఆయన ఉద్దేశంలో నీకు అర్థం కాలేదు. నువ్వు నేను వైటి ఇంకా సాత్విక మ్యారీడ్ అని చెప్తున్నాడు.
ఏ నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు, నాకు వద్దు లవ్ లోకి. చాలే నిజంగా ఆమెని ఈ లవ్ లో చాలా కష్టము, నీకు తెలుస్తలేదు. నాకే చెప్పు నువ్వు. నీకు తెలుసు కదా, మళ్ళీ నీకే చెప్పాలి. మళ్ళీ పోయి ఆమె కోసమే వెయిట్ చేయాలి, తినకుండా వెయిట్ చేయాలి, అంతా పంచాయతీ. మీరేంటి ఎక్కడున్నారు మీరు? నేను ఎక్కడున్నా అంటే ప్రెసెంట్ నేను కిచెన్ లో కూర్చొని మాట్లాడుతున్నాను. సాత్విక హార్ట్ లో ఉన్నాడు. మీరు సాత్విక హార్ట్ లో, సాత్విక మీ హార్ట్ లో ఉందా? నాకు ఆ అమ్మాయి అక్క అవుతుందమ్మా, ఓకేనా? ఈ మధ్య అక్క అక్క అని బాగా లవ్ చేస్తుంటారు చాలా మంది. అక్క అన్నట్టు అస్సలు నమ్మదు. అస్సలు సిస్టర్స్ అని అస్సలు నమ్మదు. సిస్టర్స్ అంటే అవునులే ఉన్నారు అలా నా ఎదురుగా బోల్జాని, కానీ అలా నువ్వు చాలా చేస్తావులే. కానీ నేను అవ్వని సిస్టర్ అన్నాను, ఒక్క ఇద్దరిని మాత్రమే అంట. భలే ఉంది కదా. అరే అదేంది ఏది గుద్దుకుంటే వెళ్ళిపోతుంది బ్రో. క్వాలిటీ సెట్ బ్రో, ఫాస్ట్ గా నెక్స్ట్ మ్యాచ్. సేమ్ సాత్విక లానే ఉండదు. సాత్విక అయితే చాలు. నేను చచ్చిపోతా బ్రో, నాకు రికాల్ లేదు. నేను ఉన్నాలే నీ వెనక. యామనే చంపేశారు. యామనే యామనే దా యామనే. ఏ టూ అవుతున్నావు, ఎక్కడున్నావు? నీ వెనకాల తీసుకో, ఎత్తుకెళ్ళిపో. ఇక్కడ ఉండదు, కష్టం, ఇంపాసిబుల్. నువ్వు చచ్చిపోతావు. నిమిషం ఆగు, పర్వాలేదు. అయిపోతారు. హలో, ఇద్దరు అయిపోతారు. కమన్ దాదా వచ్చే నెంబర్ 2. నీ వల్లనే టీం నన్ను ఈమె కాపాడింది, ఈమె నువ్వు కాపాడలేదు. ఇంత త్యాగం బ్రో. అయితే డౌటే లేదు, చచ్చిపోతా అనుకున్నా ఫస్ట్. నేను చావను అది. నెంబర్ 1 బాగా చంపుతా కానీ అట్లా ఊరికే చచ్చిపోనియదు.